హనుమకొండ డీసీపీ భవన్ నందు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నగర మేయర్ గుండు సుధారణితో కలిసి పాల్గొని వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ, నిన్న జరిగిన ఇందిరా మహిళా శక్తి సభకు వచ్చిన ఆదరణను చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఒక మంచి సదుద్దేశంతో మూసీ నది ప్రక్షాళన చేస్తుంటే దాని మీద ఈ చీకటి మిత్రులు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు దాని మీద దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభ ఎంత చక్కగా సక్సెస్ అయిందో దానికి మీరే ఉదాహరణ. ఈ సభను చూసి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తారు. దాంతోనే జీర్ణించుకోలేక మా చెల్లి చెప్పినట్టుగా అజీర్ణ శక్తి వాళ్ళకుంది. అజీర్ణ శక్తితో ఆ రోగంతో కొన్ని సన్యాసులు కూర్చొని మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఈ సన్యాసులు నేను మీ మీడియా ద్వారా ఒక్కటే అడుగుతున్నాను, ఒక్కసారి సిద్దిపేట పోయి చూడండి. మా సోదరులను, మీడియా మిత్రులను కూడా అడుగుతున్నాను, ఒక్కటన్నా మనకు పిక్నిక్ స్పాట్ ఉందా? ఒక్క పిక్నిక్ స్పాట్ అన్నా ఈ 10 ఏళ్లలో మనం ఫ్యామిలీతో చక్కగా వెళ్ళి ఒక మంచిగా ఆహ్లాదకరమైన ప్లేస్ లో కూర్చొని పిల్లలతో సరదాగా ఆడుకునే ప్లేస్ ఉందా? సిద్దిపేట, సిరిసిల్ల, కనీసం కరీంనగర్ పోయి చూడండి, పక్క ఖమ్మం చూడండి, వాళ్ళు ఎట్లా అభివృద్ధి చేసుకున్నారు. మరి ఇక్కడ ఒక మంత్రి ఉండే, చాలా మంది సర్కారులు ఉండే, ఎమ్మెల్యేలు ఏం చేసింది? మరి ఇదంతా ఒక డ్రామారావు ఏమో పోయి ఢిల్లీలో పంటాడు, ఇంకో డ్రామారావు ఏమో మూసీ నది పక్కకు మంచిగా రూమ్ లో ఫ్యాన్లు వేసుకొని పండుకుంటారు కదా. పండుకుంటారు. మూసీ నదిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులు ఓరలేక ఈ రెండు చీకటి మిత్రులు కలిసి ఆడే నాటకాలు. అక్కడి నుండి ఢిల్లీ నుండి డ్రామారావు చెప్పి పంపిండు, మళ్ళా తొందర ప్రెస్ మీట్ పెట్టండి, నిన్న మనం తొక్కిండంతా, మరి మళ్ళీ మనం లేవాలిగా పైకి, మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అంటే కనీసం ప్రజలు హర్షిస్తున్నారు. అంతమంది మహిళా సోదరులు వచ్చి చాలా చక్కగా ఆనందంతో వెళ్ళింది.